ఏమే అవతల అబ్బాయి ఇవాళ అమ్మాయిని పెళ్లి చూపులు చూసుకోవడానికి మన ఇంటికి వస్తున్నారు. ఏ మాత్రం తేడా రాకూడదు. అవును, ఇంకా అబ్బాయి రాలేదంటే ఈ పాటికి రావాలి. అదిగో వచ్చేసాడు. అరే 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 దేవుడా దేవుడా తిరుమల దేవుడా. అమ్మాయిని పిలిపించండి, నాకు ఇక్కడ టైం లేదు. అమ్మ శృతి, అమ్మా శృతి. వాట్ ఎ బ్యూటిఫుల్ గర్ల్. అమ్మాయి తల్లిదండ్రులు చూడడానికి ఎత్తడి బిందిల్లా ఉన్నా అమ్మాయి మాత్రం పుత్తడి బొమ్మలా ఉంది. అమ్మాయే ఇంత అందంగా ఉందంటే ఆ గొంతు ఇంకెంత బాగుంటుందో. మనకెక్కడ వస్తుంది? ఏంటి ఏంటి లవ్ యూ టు. అమ్మాయి పేరేంటండి? ఒకసారి చెప్తారేంటి? అమ్మాయి ఏం చదువుకుందో? ఏంటండి మీరందరూ చెప్తారేంటి? ఈ అమ్మాయి పేరు శృతి కదండి. మా అందరి గొంతుల్లోనే ఆ అమ్మాయి గొంతు కూడా కలిసిపోయింది అనమాట. శృతి కలిపింది. అందరూ శృతి కలుపుతున్నారు. అమ్మాయికి పాటలు ఏమైనా వచ్చా? పాట వచ్చండి. పాడాలి కదా మరి. పాట ఒక చక్కటి పాట పాడమ్మా. పాట ఆపేసింది. పాట అయిపోయిందిగా. అయిపోయిందా? మీ అమ్మాయి పాట పాడుతుంటే నిజంగా టేప్ రికార్డ్ లో విన్నట్టుంది తెలుసా. నా కోసం మీ అమ్మాయి చేత ఇంకొక పాట పాడిస్తాను. ఇంకో పాట ఇంకో పాట అలాగే పాడిద్దాం. అలాగే పాడిచ్చేద్దాం. రెడీ 1 2 3 ఏంటండి అందరూ కలిసి ఒకేసారి పాడుతున్నారు? మా ఇంట్లో అంతే, అందరం ఒకే పాట మీద ఉంటాం. మరి మీ అందరి వాయిస్ వినబడింది, మరి శృతి వాయిస్ వినబడదే? కలిపేసింది శృతిలో. మీ అమ్మాయి నాకు తెగ నచ్చేసింది. మీరు అంటే మంచి రోజు చూసి పెళ్లి చేసేసి అలాగే చేసుకుందరు గాని. శృతి, అప్పుడే మన పెళ్లి ఇంకా పెళ్లి పీటల మీదకి వెళ్తున్నామేమో అన్నట్టుగా నాకు అనిపిస్తుంది తెలుసా. అయినా మన పెళ్లి చూపులో నువ్వు పాట పాడుతుంటే నాకెంత నచ్చిందో తెలుసా. నీ వాయిస్ వింటుంటే నా చెవిలో అమృతం పోసినట్టుగా ఉంది. నీ స్వీట్ వాయిస్ తో నా పేరు అరవింద్ అని ఒకసారి స్వీట్ గా పిలవ్వా. అరవింద్ ఎవరా అది? మొగుడు పెళ్ళాలి ఏకాంత సేవలో ఉంటే ఏకాంతంలో చూసి మాట్లాడుతున్నారు. ఒక్కసారి మళ్ళీ పిలవ్వా. అరవింద్. కంగారు పడక, నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్, నా వాయిస్ పోలా. నా పేరు ఇవిడికి పెద్దగా నచ్చలేదు అనుకుంటా సార్. పేరుదే ఉందిలే, వదిలేసి. మన పెళ్లి చూపుల్లో ఒక పాట పాడేవు చూడు, ఆ పాట ఒక్కసారి పాడవా. మీ ఇంట్లో వాళ్ళందరూ కలిసి నన్ను మోసం చేశారనమాట. మీ నాన్న ఇలా కన్ను కొడుతూ మేనేజ్ చేస్తున్నాడంటే మ్యారేజ్ చేస్తున్నాడు అనుకున్నాను కానీ నిన్ను కవర్ చేస్తున్నాడని తెలుసుకోలేకపోయింది. అయినా నా ఫేస్ ని చూస్తే మీకు మోసం చేయాలని ఎలా అనిపించింది? నా ఫేస్ ని ఎప్పుడన్నా క్లోజ్ లో చూసారా? అమాయకత్వానికి అంబాసిడర్ లా ఉంటాను. ఇది కరెక్టే. నన్నేం చేయమంటారు? నన్నేం చేయమంటారంటే నా ఫోటో చూసి అందరూ ఇంటికి వస్తున్నారు, మాట విని పారిపోతున్నారు. మరి పారిపోక 10,000 వాట్ మైక్ సెట్ సౌండ్ లా ఉంటది నీ వాయిస్. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? పిలవకు, లోపలికి వెళ్ళు. ఎలా ఉన్నారా? ఏదో బతికే ఉన్నానులే. నీ పెళ్లికి మేము రాలేకపోయాం, అందుకే ఒకసారి మా చెల్లెమని పలకరించి వెళ్దామని వచ్చాం. పలకరించి వెళ్తారా? శృతి, వీళ్ళు నా చిన్నటి ఫ్రెండ్స్, మన పెళ్లికి రాలేకపోయారు, అందుకే ఒకసారి మనం చూసి వెళ్దామని వచ్చారనమాట. చెల్లెమ్మ ఎంత లక్షణంగా ఉందిరా. అవునరా, చెల్లెమ్మ వాయిస్ చాలా బాగుంటుందని బయట టాకు. పెళ్లి చూపుల్లో కూడా తన పాట వినే నువ్వు పెళ్లికి ఒప్పుకున్నావట. ఒక్కసారి తన పాట వినాలనుకున్నావురా. వద్దబ్బా. ఏట్లా నీ స్వార్థం? నువ్వు ఒక్కడే వినాలా మా చెల్లెం పాటలు? మేము వినకూడదా? వద్దురా అని చెప్తే వినవా నువ్వు? నేను వినను. ఈ రోజు మా చెల్లెం పాట వినాల్సిందే, మేము పరవశించాల్సిందే, లేదంటే ఇక్కడ చచ్చిపోతాం. వినిపించాయి. వద్దురా, మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. వాడు విని చచ్చిపోవాలనుకున్నప్పుడు ఆఫ్ చేయలేవు, వాడు విని చచ్చిపోవాలన్నాడు. సరే, మీకు ఇన్సూరెన్స్ ఉందా? చెల్లెమ్మ, మా ఊడికి ఎప్పుడు ఇంతే జోకులు. నువ్వు పాడమ్మా. సరే పాడు.
అది ఆనందం కాదే, ఆర్తనాదాలు. మీరు ఆగండి అన్నయ్య. రాక మా ఇంటికి వచ్చారు, ఏమన్నా తీసుకోవాల్సిందే. నువ్వు లోపలికి వెళ్తే రెస్ట్ తీసుకుంటారే. సంధి జ్వరం వచ్చింది. అదేట్రా చెల్లం స్వరపేటకి అలా ఉంది. అది స్వరపేట ఏంట్రా, నా పాలిట శవపేటిక. ఒరే అరవింద్, నీ బతుకు ఫిలిం బాయ్ అరవింద్ అయిపోయింది కదరా. ఫిల్మ్ పై అరవింద్. అది కాదురా. యావండి ఏంటి? నాకు జాతీయ స్థాయి పాటల పోటీలో పాల్గొని ప్రైజ్ తెచ్చుకోవాలని ఉంది. అలాంటి పిచ్చ పిచ్చ వేషాలు మాని. మీరేమన్నా అనుకోండి, నాకు ప్రైజ్ కావాలి, ప్రాక్టీస్ చేస్తాను. అంబా అమ్మా అమ్మా అంబా అంబా ఓ అంబా. ఏంట్రా ఏంటి? ఎవడో డైరెక్ట్ ఇంట్లోకి వచ్చావు? ఏం లేదండి, పొలంలో నాకు ఏది మేత తప్పిపోయింది. తప్పిపోతే పొలంలో ఎత్తుకోవాలి. ఎక్కడికి ఎందుకు వచ్చావు? నడుపు ఇంట్లో నిలబడట్లేదు. అది గేదె కాదురా. ఏమండి, చిన్నప్పటి నుంచి నా గేదెలు పెంచాను. ఆ గేదె వాడి నాకు తెలీదా? గేదె కాదని చెప్తున్నానా? అది గేదె కాదు. అంబా అంబా. హలో, గేదె ఇంటికి వచ్చేసిందా? సరే ఉంటాను, అయితే పెట్టి. ఇప్పుడైనా నమ్ముతావా? గేదె కాదు. మరి ఎవరు? అది మా ఆవిడరా. మీ ఆవిడ? నేనే నమ్మను. శృతి, ఏదో సార్ పాడవాలండి. పాటంట పాడు. అమ్మా, సేమ్ మా గేదె గొంతులా ఉంది. మిమిక్రీ షో అయిపోయింది కదా. నువ్వు ప్రతిదానికి ఇలా పాటలు పాడితే వీధిలో జనాలు కంగారు పడరు. పాడతాను. పాడతావా? వినండి. పాడమని నన్నడగవలన పరవశించే పాడనా. యావండి, ఏంటండి ఏం చేస్తున్నారు? పాటలు ఆపని తెలుసుకున్నాను, నేనే పైకి పోదామని డిసైడ్ చేసి. నా పాటతో మీ మనసు మారుస్తాను చూడండి. గల్లు 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 నమ పంగనే. అల్లుడు గారు, అల్లుడు గారు ఊరేసుకుంటున్నారా? లేదు, ఉయ్యాలు వేసుకుంటాను ఊరావుని. అల్లుడు గారు ఊరేసుకోవద్దు. అల్లుడు గారు ఆపాల్సింది నన్ను కాదు, వెళ్ళి నీ కూతురు నాపు. సార్ పార్సల్. ఏం బాబు, అమ్మాయి కోసం ఏమైనా గిఫ్ట్ తీసుకొచ్చావా? దీన్ని పత్తి అంటారు. మీ అమ్మాయి పాటలు పాడినప్పుడు చెవిలో పెట్టుకోవాలి. అలా పెట్టుకోకపోతే మీ చేతులతో నా ముక్కులో పెట్టాల్సి వస్తుంది. అయ్యేం మాటలు అల్లుడు గారు, సర్దుకు పోవాలి. సర్దుకుపోయేది ఆ దేవుడు లేళ్ళేంటో గాని గేదె పర్సనాలిటీ నీకు ఇచ్చాడు, గేదె గొంతు మీ అమ్మాయికి ఇచ్చాడు. మీ అద్దరిని నాకిచ్చి నాకించేసాడు. నేను సర్దుకుపోయినా సరే కాలనీ మొత్తం సర్దుకుపోయి కాలనీ ఖాళీ చేసుకుని వెళ్ళిపోతుంది. చూడండి వేరే గతి లేక. సార్ పక్కిళ్ళ వాళ్ళు పోతున్నారంటే ఒక అందం ఉంటుంది. 10 ఇళ్ల అవతలున్న వాళ్ళు మీరు కూడా పోతే ఎలా సార్? మరి ఏం చేయమంటారండి? మీ ఆవిడ పాడిన పాటలకి మా నాన్నకి పక్షవాతం వచ్చిందండి. ఏంటి మా ఆవిడ పాటకా? ప్రశాంతంగా పడుకుని 3 రోజులైందండి. 3 రోజులైందండి. చూసారా మామగారు, ఇది వరుస. అరవింద్ గారు నమస్కారం. ఎవరు మీరు? ఏంటి ఎలాగొచ్చారు? మీ ఆవిడ చేత ఓ పాట కచేరీ పెట్టియాలండి. మా ఆవిడ చేత పాట కచేరీయా? మా ఇంటి బైపోర్షన్లో ఒకడు 5 సంవత్సరాల నుంచి అద్దుకుంటున్నాడు, కానీ రూపాయి బిళ్ళ రెంట్ కూడా ఇట్లేదండి. ఆవిడ చేత ఓ పాట పాడిండండి, వాడు కూడా పోతాడేమో. మీకు కావాలంటే ₹1,00,000 ఇస్తాను. ₹1,00,000? ఇంకో 1,00,000 తీసుకోండి. సర్లేండి, మాట్లాడతాను. మీరు వెళ్ళి చూసేవాళ్ళు మా అమ్మాయి ఎందుకు పనికిరాదన్నావుగా 2 లక్షలు వచ్చాయి. నాన్న, కచేరీకి ప్రాక్టీస్ చేస్తాను. నవమన్మధుడా అతి సుందరుడా నేను వలచి